హలో ఫ్రెండ్స్, మనమందరం దుబాయ్ పేరు వింటే మనకు గుర్తొచ్చేవి ఏంటి? ఎత్తైన బిల్డింగ్స్, బుర్జ్ ఖలీఫా, లగ్జరీ కార్స్, ఎంటర్టైన్మెంట్, ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఇవి మీరు చూస్తున్న కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే. ఆ సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ వింటే మీరు బాధ, కోపం అండ్ దుబాయ్ మీద మీకున్న ఒపీనియన్ కూడా మారిపోతుంది. మీకు దుబాయ్ చీకటి కోణాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాగే కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. నంబర్ 1, దుబాయ్ లో నిజమైన పూర్ పీపుల్స్ ఎంతలా ఉంటారంటే అక్కడ ఇండియా నుంచి వెళ్లిన వర్కర్స్ రోజుకి 4 సూసైడ్ చేసుకుంటారు. కానీ అక్కడి గవర్నమెంట్ ఇది ఎవ్వరికీ తెలియకుండా కప్పిపుచ్చుతుంది. దుబాయ్ లో గవర్నమెంట్ షరియా లా ని ఫాలో అవుతారు. మీకు డౌట్ రావచ్చు, షరియా లా అంటే ఏంటి అని. షరియా లా అంటే ఓన్లీ ఇస్లామిక్ కంట్రీస్ ఫాలో అయ్యే చట్టం. ఈ చట్టం ప్రకారం పబ్లిక్ లో ఒక అమ్మాయి అబ్బాయి పబ్లిక్ లో చేతులు పట్టుకున్నా, కిస్ చేసుకున్నా వాళ్ళని జైల్లో వేస్తారు. కానీ రిచ్ పీపుల్ కి ఇలా వర్తించదు. ఇదే కదా దుబాయ్ లో మ్యాజిక్. అందుకేగా దుబాయ్ లో దుబాయ్ కింగ్స్ ఏం చేసినా అడిగేవారు ఉండరు. మీరు దుబాయ్ ని గోల్డ్ కోసం ఫేమస్ అనుకుంటే తప్పులేదు. కానీ సోషల్ మీడియాలో చూపించిన దుబాయ్ ఇది జస్ట్ 10% రియాలిటీ మాత్రమే. ఇది మరీ ప్రపంచానికి తెలీదా అంటే తెలుసు. కానీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏ కంట్రీ మీడియా కూడా ఈ డార్క్ సైడ్ ఆఫ్ దుబాయ్ ని ఎందుకు చూపించదు? నంబర్ 2, లేబర్ లైఫ్. ఇండియాలో నెలకి 10,000 రూపాయలు సంపాదించే పాపులేషన్ అరౌండ్ 50% ఉంది. వాళ్ళకి దుబాయ్ వెళ్తే నెలకి 40,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించవచ్చు అని ఆశ చూపిస్తే ఎవరు వద్దనుకుంటారు ఆ లైఫ్ ని? ఆ 1,00,000 రూపాయల శాలరీ కోసం ఏజెంట్స్ కి డబ్బులు కట్టి దుబాయ్ వెళ్తారు. కానీ అప్పుడే వాళ్ళకి దుబాయ్ నిజ స్వరూపం తెలుస్తుంది. అది తెలిసే లోపలే వాళ్ళ కంపెనీస్ వాళ్ళ పాస్పోర్ట్స్ ని సీజ్ చేస్తారు. వాళ్ళని ఏ ప్రశ్న అడగకుండా వాళ్ళని లేబర్ వర్క్స్ లో పడేస్తారు. అక్కడ వాళ్ళు దుబాయ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అయినా 35 డిగ్రీల నుంచి 45 డిగ్రీస్ ఎండలో 14 గంటలు వర్క్ చేయించుకుంటారు. వాళ్ళని 3 నెలల అబ్జర్వేషన్ పీరియడ్ లో పెట్టి వర్క్ చేయించుకుంటారు. ఆ 3 నెలలు వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వరు. ఈ 3 నెలల అబ్జర్వేషన్ పీరియడ్ లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి రోజు కూలీ విధానంలో జాబ్ లో పెట్టుకుంటారు. అంటే ఎవరైనా ఒక రోజు వర్క్ కి వెళ్ళకపోతే ఆ రోజు డబ్బులు కట్. 40,000 నుంచి 1,00,000 రూపాయల శాలరీ ఆశ చూపించి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి కేవలం 25,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. నంబర్ 3, అకామిడేషన్. ఒక చిన్న వర్కర్ 14 గంటల వర్క్ అయిన తర్వాత తన ఒంటరితనాన్ని దూరం చేయడం కోసం తన రూమ్ లో తనతో పాటు 8 మంది నుంచి 11 మంది వర్కర్స్ ఆ రూమ్ లో ఉంటారు. ఇది దుబాయ్ లో ఉండేవారి పరిస్థితి. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. సోషల్ మీడియాలో లగ్జరీ ఇళ్లలో లగ్జరీ కార్స్ లైక్ లంబోర్గిని, రోల్స్ రాయ్స్ లో తిరుగుతుంటారు అనుకుంటే ఇది మీ ఇల్యూషన్ మాత్రమే. ఈ లగ్జరీ లైఫ్ ని దుబాయ్ లో ఉండే కేవలం 5% పీపుల్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు. మిగతా వాళ్ళు సేమ్ ఇలానే ఒక రూమ్ లో 8 నుంచి 11 వర్కర్స్ వరకు ఉంటారు. ఈ రూమ్ దాకా వెళ్ళడానికి కూడా వాళ్ళకి 30 నుంచి 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ళ రూమ్ వరకు వెళ్ళాలి. వాళ్ళ రూమ్ వరకు వెళ్ళడానికి 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఒకవేళ కార్లో వస్తే గంట సమయం పడుతుంది. ఇంత కష్టపడి రెస్ట్ తీసుకోవడానికి రూమ్ కి వచ్చాక 11 మందికి కేవలం ఒక ఫ్యాన్, 2 ట్యాప్స్, అందులో కూడా వాటర్ సరిగ్గా రావు. తినే తిండిలో రాళ్ళు. ఈ లైఫ్ ని జీవించడానికి వాళ్ళు వాళ్ళ శాలరీలో 70% ఖర్చు పెడతారు. ఇది ఎంత వర్త్లెస్ మీరు ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు దుబాయ్ ని వదిలి వెనక్కి వెళ్లరు. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టే వాళ్ళు దుబాయ్ కి రాగానే వాళ్ళ పాస్పోర్ట్స్ ని కంపెనీ వాళ్ళు సీజ్ చేస్తారు. దుబాయ్ కి రావడానికి తీసుకున్న లోన్ కూడా వాళ్ళు వెనక్కి కట్టలేకపోతారు. అందుకు కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అకార్డింగ్ టు డేటా దుబాయ్ లో రోజుకి 5 భారతీయులు సూసైడ్ చేసుకుంటున్నారు. నంబర్ 4, అమ్మాయిలు. మీకేమనిపిస్తుంది? అక్కడి కష్టాలు అన్ని ఒక మగవాళ్ళు మాత్రమే పడుతున్నారు అనుకుంటున్నారా? దానికి ఆన్సర్ నో. అక్కడ ఆడవాళ్ల పరిస్థితి కూడా దీనికన్నా దీనంగా ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు కలిసి హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ కూడా చేశారు. ఈ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చెప్పారు? అక్కడి ప్రతి అమ్మాయి ఒక నరకం అనుభవిస్తుందని చెప్పారు. ఏజెంట్స్ అమ్మాయిలని దుబాయ్ పంపిస్తారు. రాగానే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు 24 గంటలు పని చేపించుకుంటారు. అది కాకుండా డొమెస్టికల్ వైలెన్స్, వర్బల్ వైలెన్స్, సెక్షువల్ గా హెరాస్ చేస్తారు. ఇక్కడ చింతించాల్సిన విషయం ఏంటంటే అంతా వర్క్ చేసి సెక్షువల్ హెరాస్ ని భరించిన అమ్మాయికి సరిగ్గా శాలరీ కూడా ఇవ్వరు. ఇది సహించలేక సెక్షువల్ హెరాస్మెంట్ పై అక్కడ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ముందు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి జైలుకి పంపుతారు లేదా డిపోర్ట్ చేస్తారు. సేమ్ ఇలానే ఒక ఆస్ట్రేలియన్ ఉమెన్ మీద జరిగింది. తన పేరు ఎలిషియా గలీ. తను ఒక దుబాయ్ హోటల్లో స్పా అండ్ బ్యూటీ సెలూన్ మేనేజర్ గా వర్క్ చేస్తుంది. ఆస్ట్రేలియా నుంచి
హోటల్ కి షిఫ్ట్ అయ్యే ఖర్చు కంపెనీయే పెట్టుకుంది. కొన్ని నెలల తర్వాత తన కొలీగ్స్ తన డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపి తాగించి ఆమెను రేప్ చేశారు. మెలకు వచ్చాక ఇది తెలుసుకున్న ఆమె వెంటనే దుబాయ్ పోలీస్ కి కంప్లైంట్ చేసింది. దాంతో రేప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి తనని కూడా అరెస్ట్ చేసి 12 months జైల్లో పెట్టారు. ఎందుకంటే దుబాయ్లో రేప్ అయిన అమ్మాయిని విక్టిమ్ గా కాదు, ఒక క్రిమినల్ గా చూస్తారు. అమ్మాయిలు అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ సెక్స్ చేశారని అక్యూజ్ గా భావిస్తారు. తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలంటే నలుగురు మేల్ ముస్లిమ్స్ ఐ కాంటాక్ట్ ఉండాలి. దీనివల్ల దుబాయ్లో రేప్ అయిన అమ్మాయిలు తొందరగా బయటపడరు. ఏమి జరిగినా లోపలే కుమిలిపోతూ ఉంటారు. నంబర్ 5, ప్రాస్టిట్యూషన్. దుబాయ్ సిటీ ఎలాంటి సిటీ అంటే అక్కడి అమ్మాయిల్ని ఎక్కువగా బుర్కాలో చూస్తూ ఉంటాము. అక్కడి వాళ్ళు కూడా అదే ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ దుబాయ్ సిటీ ఎలాంటి సిటీ అంటే అక్కడ పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రాస్టిట్యూషన్ జరుగుతానే ఉంటుంది. ఈ ప్రాస్టిట్యూషన్ లో అమ్మాయిలు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని ఏజెంట్స్ ద్వారా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు. మీరు దుబాయ్ షేక్స్ తో పెద్ద మోడల్స్ హీరోయిన్స్ ని చూసే ఉంటారు. వాళ్ళు వాళ్ళకై వెళ్లరు. దుబాయ్ షేక్స్ వాళ్ళకి డబ్బు అండ్ పార్టీస్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ని చూపించి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటారు. ఎవ్రీ ఇన్స్టా మోడల్ దుబాయ్ కి ఇయర్ కి 5 trips వేస్తారు. అక్కడ వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ తో ఎంజాయ్ చేస్తారు. ఆ మోడల్స్ ఫ్లైట్ టికెట్ చార్జెస్, హోటల్ చార్జెస్ ఖర్చు నెలకి 200,000 pounds అంటే 2 లక్షల పౌండ్స్ అంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇప్పుడు మనం రియల్ ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడుకుందాం. దుబాయ్ లో బిజినెస్ మ్యాన్స్ వేరే కంట్రీస్ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసుకొని వెల్ పెయిడ్ జాబ్స్ ఆశ చూపించి వాళ్ళని దుబాయ్ కి తీసుకొస్తారు. ఈ జాబ్స్ ఏవో కాదు, ప్రాస్టిట్యూషన్. అక్కడ 60% ఉమెన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు సెక్స్ హెరాస్మెంట్. ఇదంతా అక్కడి గవర్నమెంట్ కి తెలీదా అంటే తెలుసు, కానీ సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే దుబాయ్ లో సెక్స్ టూరిజం మీద దుబాయ్ జీడిపిలో 11.3% ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. నంబర్ 6, పోటాపోటీ. దుబాయ్ లో బాగా డబ్బున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెద్ద మోడల్స్ కి మెసేజెస్ చేసి వాళ్ళకి దుబాయ్ లగ్జరియస్ లైఫ్ కి ఆశ చూపిస్తారు. అది కాకుండా ఇన్ని డేస్ ఉండాలి అని లగ్జరీ లైఫ్ తో పాటు $35,000 ని కూడా ఇస్తుంటారు. ఇందుకు ఆశపడిన మోడల్స్ ఒక అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేయాలి. అదేమిటంటే ఆ మోడల్స్ ఆ బిజినెస్ మ్యాన్స్ గురించి బయట చెప్పకూడదు. ఒకసారి ఆలోచించండి, దుబాయ్ బిజినెస్ మ్యాన్ వాళ్ళ సంతోషం కోసం వేరే కంట్రీస్ అమ్మాయిల్ని దుబాయ్ కి రప్పించుకుంటారు. అంటే వాళ్ళని మాయం కూడా చేయగలరు. 7, దుబాయ్ ఫైన్. దుబాయ్ ఈజ్ ఎ ఫైన్ సిటీ. అలాగే కూడా దుబాయ్ ఒక ఫైన్ సిటీ. అర్థం కాలేదా? ఇప్పుడు వినండి. నా ఉద్దేశం ఏంటంటే దుబాయ్ లో ఎన్నైతే బిల్డింగ్స్ ఉన్నాయో దుబాయ్ రూల్స్ లో అన్ని ఫైన్స్ ఉన్నాయి. నేను ఒకసారి ట్రాఫిక్ ఫైన్స్ గురించి మాట్లాడితే సంబంధం లేకుండా రోడ్ మీద కార్ ఆపితే 21,000 రూపీస్ ఫైన్. డేంజరస్ మేనర్స్ లో కార్ రోడ్ పై టర్న్ చేస్తే 4,003 రూపీస్ ఫైన్. 10 years కన్నా చిన్న పిల్లల్ని కార్ ఫ్రంట్ సీట్ లో కూర్చోబెడితే 8,000 రూపీస్ ఫైన్. అక్కడ ఎమర్జెన్సీ వెహికల్స్ కి లైక్ అంబులెన్స్, పోలీస్ వెహికల్స్ కి వే ఇవ్వకపోతే 65,000 రూపీస్ ఫైన్. పర్మిషన్ లేకుండా ఇంజిన్ మోడిఫికేషన్ చేస్తే 21,000 రూపీస్ ఫైన్. నాయిసీ వెహికల్ పై 43,000 రూపీస్ ఫైన్. ఇలాగే 140 వేరే ఫైన్స్ వేస్తారు. దుబాయ్ ఇలాగే ప్రతి దానిపైన ఫైన్ వేసి సంపాదిస్తుంది. అక్కడ డ్రైవర్స్ శాలరీస్ వచ్చే వరకు భయపడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా తెలియదు ఫైన్స్ ఎంత కట్ అయ్యి వాళ్ళకి చేతికి ఎంత శాలరీ వస్తుందో అని. మీకు ఈ డౌట్ రావచ్చు, దుబాయ్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఏ ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడరు అని. దుబాయ్లో ఇప్పటికీ కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్లో ఉంటుంది. అక్కడ ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని జైల్లో వేస్తారు. నేను ఈ వీడియోలో చెప్పింది మొత్తం కన్స్ట్రక్షన్ సైట్ నుంచి 30 నుంచి 40 kilometers దూరంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ డార్క్ సైడ్ ఇప్పటికి బయటకు రాకూడదని అవి లగ్జరీస్ రిచ్ ఫ్లాష్ లైట్ చూపిస్తూ ఉంటారు. ఇది చూసి మనం ఒక ఇల్యూజన్ లో ఉంటున్నాం. నాకు ఈ డేటా దొరికిందంటే మరి వేరే కంట్రీస్కి దొరకదా? దట్స్ ఇంపాసిబుల్. వాళ్ళకి తెలిసినా బయటికి మాట్లాడరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త వీడియోస్ పెడతాను.